అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం అక్షయమైన శరీరాన్ని ఇచ్చే ఆశ్చర్యకరుడు. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 53వ వచనాన్ని చదువుకుందాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగి వేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ప్రియ సహోదరి సహోదరులరా, మన దేవుడు ఆశ్చర్యకరుడని, అలాంటి ఆశ్చర్యకరుడిలో ఉన్న అనేక 1000కి పైగా సత్యాలని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మన కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ముందు మన ఆశ్చర్యం అక్షయమైన శరీరాన్ని ఇచ్చే ఆశ్చర్యకరుడు. ఈ వాక్యము పునరుద్ధానం గురించి అపోస్తులైన పౌలు బోధించిన గొప్ప సత్యాల్లో ఇదొక గొప్ప మాట. పునరుద్ధానం గురించి అపోస్తులైన పౌలు అనేక సందర్భాల్లో, అనేక పత్రికల్లో, అనేక ప్రసంగాలలో యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం గురించి, అలాగే రక్షింపబడిన విశ్వాసుల యొక్క పునరుద్ధానం గురించి ఆయన అనేక చోట్ల, అనేక పత్రికల్లో, బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేశాడు. అందులో ఒకటి గొప్ప అమూల్యమైన మాట మన ఈ ఉదయకాలం మందు మనం చదువుకున్నాం. పునరుద్ధాన అధ్యాయంగా ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎక్కువగా పునరుద్ధానం గురించి ఈ అధ్యాయంలో ప్రస్తావించబడింది. అసలు ఎందుకు పౌలు ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ అమర్త్యము, మర్త్యము, క్షయమైన శరీరము, అక్షయమైన శరీరము అనే వాటి గురించి, పునరుద్ధానం గురించి, విశ్వాసి రక్షింపబడిన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత అనే మాటలు ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, కొరింథీ సంఘంలో కొందరు చనిపోయి తిరిగి లేవరు అని కొంతమంది నమ్ముతున్నారు. చనిపోయి తిరిగి లెగవరు. ఏ విధంగా అయితే లోకంలో జరుగుతుందో ఆ విధంగా అందరూ చనిపోతారు, కానీ తిరిగి లేగవరు. కానీ బైబిల్ గ్రంథం ఏ విధంగా సెలవిస్తుందంటే, చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు అందరం మనం చనిపోయిన నిద్రించిన వారు మొదట లేస్తారు. ఆ రెండవ రాకడలో ఉన్న అంచెలు, క్రీస్తునందుండి మృతినైన వారు మొదట లేతురు. ఆ తర్వాత సజీవులమైన మనము మధ్యాకాశం లేదంటే ఆ పైనున్న ఆకాశానికి మనం కొనిపోబడతాం. ఇవన్నీ వాక్యాలు తెలుసు, కానీ కొరింథీ సంఘంలో కొంతమంది వేటిని నమ్ముతున్నారంటే చనిపోయి తిరిగి లేవరు అని నమ్ముతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అపోస్తలుడైన పౌలు స్వయంగా ఆయనే వాటికి వివరణ ఇస్తున్నాడు, ఆ సందేహాలకి నివృత్తి చేస్తున్నాడు. ఎందుకంటే అలాంటిది ఒక్కొక్కటిగా పాకుతూ అనేక మందికి తెలిసి దేవుని వాక్యము, సత్యవాక్యము అసత్యంగా ప్రకటించబడే అవకాశం ఉంది. సత్యవాక్యము అసత్యంగా ప్రజల్లోకి చొచ్చుకొని పోయే అవకాశం ఉంది. కాబట్టి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ 15వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 8వ వచనమును మనకు చూసినట్లయితే, 15వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూసినట్లయితే, నిజంగా పునరుద్ధానుడయ్యాడని, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడని చూద్దాం. ఒక మాట 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇట్లా 8వ వచనం వరకు చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం గురించి, క్రీస్తు నిజంగా పునరుద్ధానుడయ్యానని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు లేచినందున విశ్వాసులం కూడా పునరుద్ధానం పొందుతామని, పునరుద్ధాన శరీరం ఎలా ఉంటుందో ఆయన 53వ వచనంలో వివరించినట్లుగా చూస్తూ ఉన్నాం. క్షయమైపోయే ఈ శరీరం గతించిపోయటం, క్షయమైపోవటం అంటే గతించిపోవటం, వృద్ధాపానికి లోనవటం, రోగాలకు గురవుతాం, శారీరకంగా బలహీనం పడటం, చివరికి మరణించటం, ఈ విధంగా క్షయమైపోయేది ఈ శరీరం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
12వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ఒక మాట దీనికి సహాయకరంగా, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మనందరము క్షయమైపోయే శరీరాన్ని ధరించుకున్న వారం, మనందరం మరణానికి లోనయ్యే వారం. వాక్యము సెలవిస్తుంది, లోకంలో మనం కూడా చూస్తున్నాం. మనకు కూడా అందరికి ఒక భయం కదా, ఎప్పుడు చచ్చిపోతామేమో. ఆరోగ్యం బాగా ఉంచుకోవాలి, మంచి ఆహారం తినాలి, బలమైన ఆహారం తినాలి, ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం తినాలి, యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా రకరకాలుగా అనేక మంది అనేక రీతులుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా ఇందాక మనం చదువుకున్న మాట ప్రకారం 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఎన్ని చేసినా మనం గడిచిపోయే వాళ్ళమే, మనం మరణించే వాళ్ళమే, మనం ఈ లోకయాత్రను ముగించవలసిన వారమే. ఆయుష్లో కొద్దిగా అటు ఇటు తేడా ఏమో, కానీ శారీరకంగా మనం గతించిపోవలసిన వారమే, ఆత్మీయంగా కూడా మనం గతించిపోవలసిన వారమే. ఎందుకంటే ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. అందులో నువ్వు నేను అందరం ఉన్నాం. ఒకప్పుడు మనందరం పాపాత్ములము. పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఆత్మీయంగా శరీరకంగా మనం చనిపోయే వారమై ఉంటుండగా పౌలు గారు వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. అక్షయత అనగా ఎప్పుడు నశించనిది, ఎప్పుడు క్షీణించనిది, రోగము రానిది, వృద్ధాప్యం రానిది, మరణము లేనిది. అదే పరలోక పట్టణములో మనము అక్షయతను ధరించుకుంటాం. అక్కడ ఆకలి ఉండదు, అక్కడి బాధ ఉండదు, అక్కడ శోధనలు ఉండవు, అక్కడ శ్రమలు ఉండవు, అక్కడ అనారోగ్యాలు ఉండవు, అక్కడ టాబ్లెట్స్ ఉండవు, అక్కడ ఈ వాకింగ్లు ఇవన్నీ ఉండవు. నిద్రపోవటము, సూర్యుడు, చంద్రుడు, రాత్రులు ఇలాంటి ఏమీ ఉండవు. సదాకాలము అక్షయతను ధరించుకొని ఎప్పటికీ నశించిపోకుండా, వయసు అయిపోతుంది, చర్మం ముడతపడుతుంది, ఆరోగ్యం అయిపోతుంది, ఆయుష్ అయిపోతుంది, ఇలాంటి ఏమీ లేకుండా, నశించిపోకుండా, క్షీణించిపోకుండా పునరుద్ధాన సమయంలో దేవుడు మహిమగల శరీరాన్ని, అక్షయతను ధరించుకునే ఈ శరీరాన్ని దేవుడు మనకిస్తాడని ఆనాడు పౌలు గారు జ్ఞాపకం చేశారు. ఈ ఉదయకాలం మందు ఇట్టి గొప్ప ధన్యత, ఇది ఆశ్చర్యం కాదంటారా? ఇది ఖచ్చితంగా ఆశ్చర్యమే. ఇలాంటి గొప్ప ఆశ్చర్యకరమైన అక్షయమైన శరీరాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. అలాంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచినందుకు ఈ ఉదయకాలం మందు మనసారా హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. క్షయమైన ఈ శరీరానికి అక్షయమైన శరీరాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.